ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఊరికే ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది స్పెసిఫిక్గా కాపు నాయకులే, ఒక అంబటి రాంబాబు, ఒక పేరు నాని, వీళ్ళు రోజు ప్రెస్ ముందుకు రావాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. విజయవాడ ఏదైతే సాయి ఇష్యూ ఉందో దానికి కులం రంగు పూసి ఈరోజు అబాస్పాలు అయిపోయారు స్టేట్ మొత్తంలో. ఒక క్రిమినల్ని క్రిమినల్గా చూడకుండా అది క్యాస్ట్కి ఆపాదించి పరిస్థితి తీసుకొచ్చి మరి రాష్ట్రం అంతా కూడా అబాస్పాలు అయిపోయిన పరిస్థితి. అలాగే మరి మీ అందరికీ తెలుసు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శాఖలో కూడా చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ కూడా నేను సలహా ఇస్తున్నా, మీ పార్టీ ఎలాగా, మీ పార్టీ పేరు చెప్పుకుంటే ప్రజలు ఎలాగ ఆదరించరు, రెండు మీ పేరు చెప్పినా కూడా ఎవరు కూడా విలువిచ్చే పరిస్థితి లేదు. కానీ ఎందుకు మీరు ప్రతిరోజు ప్రెస్ ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడతారు? వాస్తవానికి మీ 151 సీట్లకి 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేసిన ప్రజలు, ఆ 11 సీట్లలో మీరు చూపించాల్సిన చొరవ కానీ, ఆ 11 సీట్ల ధర్మం కానీ మీరు ఎక్కడ కూడా కాపాడలేదు. ఎందుకంటే ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు, వీళ్ళకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ నియోజకవర్గం ప్రజల కోసం అతను పనిచేయాల్సిన పరిస్థితి. సభ్యత్వం, శాసనసభలో సభ్యత్వాన్ని ఇచ్చారు ప్రజలు, ఆ శాసనసభకే రాలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ 11 మంది ఉన్నారు. ఒక పక్కన స్టేట్ వైడ్ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి. మరి స్టేట్ వైడ్ పార్టీలో కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. మీకు అపోజిషన్ స్టేటస్ లేకపోయినా పార్టీకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అధికార పార్టీ ఏదైనా మీకు తప్పులు చేసినా, లేదంటే ఎక్కడన్నా కరెక్ట్ చేయాలన్నా ఏదైనా మీరు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. మేము చేసే పాలసీస్లో మీరు చర్చ తీసుకురావాలి. అవన్నీ మానేసి బయటకు వచ్చి ఊరికే ఒక అంబటి రాంబాబు, ఒక పేరు నాని ఇష్టానుసారంగా మాట్లాడి, బొత్స సత్యనారాయణ లేకపోతే అమరో ఎవడో ఒకరితోనే ఇష్టానుసారంగా మాట్లాడిస్తే ఇది ఎంత దారుణంగా ఉందంటే, వేగ్గా ఉంది. పార్టీ అంటే చాలా వేగ్గా మాట్లాడుతున్నారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి అని అడుగుతున్నా, సబ్జెక్ట్తో మాట్లాడండి అని అడుగుతున్నా, సబ్జెక్ట్ అవగాహన చేసుకుని మాట్లాడమని అడుగుతున్నాం. తెలంగాణలో ఒక కుర్రోడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, ప్రాణాపాయ స్థితిలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే పెద్ద మనసు చేసుకుని మానవతా దృక్పథంతో వెళ్ళి పలకరించి వస్తే, పేరు నాని మాట్లాడే మాటలు అసలు మాట్లాడొచ్చండి? ఒక నాయకుడు అన్నాక, ఒక నాయకుడు అన్నాక ఆయన వయసు, పేరు నాని గారి వయసు చూసానా కూడా కనీసం ఆ వయసులో కనీసం ఆ జ్ఞానం కూడా రాకపోతే నేనేమనాలి పేరు నానికి? వాటి మీద కూడా కామెంట్ చేస్తున్నాడే. పిలిచాడు, వెళ్ళాడు, ఏదో మాట్లాడుతున్నాడు అతను. నేను అడుగుతున్నాను, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. మిమ్మల్ని 1924 మధ్యలో మేము ఈ రాష్ట్రం ఎలా మోసిందా, ఎలా భరించిందా, వాస్తవానికి మేము అనుకున్న దానికన్నా నీచ స్థానంలో మీరున్నారు. ఈయన నిన్న ఏం మాట్లాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతూ ఆయన శాఖల్లో, అరే మీకు ఆ శాఖల గురించి కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు శాఖల గురించి కూడా మీకు తెలియదు. పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖలోని ఈరోజు పంచాయతీరాజ్ నభూతో నా భవిష్యత్. ఈరోజు పంచాయతీరాజ్లో ఆయన తీసుకొచ్చిన అనేకమైన పాలసీస్ ఈరోజు పంచాయతీరాజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హర్షిస్తున్నారు.